హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పానగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చాలా 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 బాధాకరమైన విషయం ఏంటిదంటే, చాలా లేట్గా చేస్తుంది. ఆల్రెడీ ప్రతిసారి కూడా జరిగిన రోజు వెంటనే ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియోలు చేసేవాడిని, కానీ ఇప్పుడు కొంచెం లేట్గా చేస్తున్నా. అంటే వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి కదా, రియల్ ఎస్టేటు, గోల్డ్ బిజినెస్, న్యూమరాలజీ. ఇంతకుముందే ఒకటే న్యూమరాలజీ, యోగా, ఈ మనీ పవర్ ఉండే. ఇప్పుడు 3 బిజినెస్లు ఎక్కువ అయినాయి కాబట్టి లేట్గా వస్తుంది. అయితే లేట్గా ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది. మీ జీవితంలో నేను మొదటి నుంచి చెప్తున్నా, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, ఇవి ఉండాలని చెప్తున్నాను. సో చచ్చిపోయేవాడు ఎప్పుడైనా చచ్చిపోతాడు అనే విషయం అందరికీ తెలుసు. అయినా ఇవన్నీ పద్ధతులు ఎందుకు పాటించాలి అంటే, పాటించాలి. జీవితం అన్నప్పుడు హిందీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, డాక్టర్లు. ఇప్పుడు చచ్చిపోయడానికి ఇవన్నీ ఎందుకు చదువుకోవాలి? ఎట్లాగో చచ్చిపోతాం కదా. ఇప్పుడు డాక్టర్ ఎందుకు కావాలి, ఇంజనీర్ ఎందుకు కావాలి, లాయర్ ఎందుకు కావాలి? చచ్చిపోతారు కదా ఎవరైనా. సో అప్పటిదాకా పుట్టినప్పటి నుంచి అట్లనే ఉండు. అంటే లైఫ్ అంటే అది కాదు. ఏ క్షణమైనా చనిపోవచ్చు, కానీ మన జీవితంలో ఉన్నంతకాలం సాధించుకోవాలని ఉంటుంది కదా, సాధించాలి జీవితం అంటే అని వెళ్తుంటాం. సో తప్పకుండా నేను మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నా అంటే, ప్రతిరోజు మన భారతదేశంలో 3,000 మంది రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తున్నారు అని చెప్పా. మరణిస్తున్నారు రోడ్డు యాక్సిడెంట్ల వల్ల. చాలా కారణాలు ఉంటాయి దాంట్లో. నిద్రపోకుండా డ్రైవింగ్ చేయడం ఒకటి. నిద్ర ఉండాలి డ్రైవర్లకు ఫస్ట్. తర్వాత ఈ చాలా స్టేట్లలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా తాగి నడిపించడం చాలా ప్రమాదకరం. మెయిన్ యాక్సిడెంట్ ఎక్కువ అయ్యేది అక్కడే. తర్వాత సరిగ్గా డ్రైవింగ్ నేర్చుకోకుండా ఆగమాగం నడిపిస్తే అది కూడా పోతుంది, అది కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. సో చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కారణాలతో ఇంకొక కారణం ఏంటిదంటే, మీకు తెలియని, ప్రపంచానికి తెలియంది. అంటే ప్రపంచానికి తెలియంది మీరు ఎట్లా తెలిసిందంటే, న్యూమరాలజిస్ట్లకు తెలిసేది, న్యూమరాలజిస్ట్లకు తెలిసేది. ఆ న్యూమరాలజిస్ట్లకు కూడా సగం సగం తెలుస్తుంది. మళ్ళా ఒక న్యూమరాలజిస్ట్ అంటాడు, అసలు ఈ చివరి 4 సంఖ్యలే పెద్ద న్యూమరాలజిస్ట్ ఆయన. యూట్యూబ్లో అరవింద్ సూద్ అని వస్తుంటాడు. ఆయన ఈ చివరి 4 అంకెలే కూడాలంటాడు. ఇంకొక ఆయన అంటాడు ఈ మొత్తం కూడా అంటాడు. ఇంతకు మీరేమంటారంటే మొత్తం కూడా అదే.